కొన్నాళ్ల పాటు మీ కాన్స్టిట్యూన్సీకి దూరంగా ఉండిపోయారు, రాలేకపోయారు వివిధ కారణాల వల్ల. ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీ మీ ప్రజల మధ్య మీ ఊర్లో తిరుగుతుంది. యాక్చువల్గా అప్పుడు రాలేకపోయినందువల్ల రాష్ట్రానికి చాలా మంచి జరిగింది అని నేను అనుకుంటున్నా. ఎలా అంటే నాకు పూర్తిగా తీరిక దొరికి, సో రాష్ట్రాల్లో జరుగుతున్నవన్నీ నీట్గా జల్లెడ పట్టి ఎంతోమంది ప్రజలతో రెగ్యులర్గా టచ్లో ఉండి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ వివరాలన్నీ తెలుసుకొని, మరి 4 సంవత్సరాల పైగా ప్రతిరోజు కనీసం 1 గంట సేపు రచ్చబండ ఒకేలో 15 నిమిషాలు తగ్గిన 45 నిమిషాలు మినిమమ్. ఆ రోజు సాయంత్రం టీవీ5లోనో ఏబిఎన్లోనో డిబేట్ల ద్వారానో ఫస్ట్ 15-20 నిమిషాలు మాట్లాడేవాడిని నేను చాలా డిబేట్లో. సో అందరితో పార్టిసిపేట్ చేయకపోయినా నేను ఎక్కువ బిగినింగ్లో 15-20 నిమిషాలు సో మాట్లాడేవాడిని. సో అలాగా ఆల్మోస్ట్ 1 గంట సేపు ప్రతిరోజు నేను స్క్రీన్ మీద ఉన్నా. కానీ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో మీ వంతు ప్రయత్నం కానీ, సాయం కానీ, పాత్ర కానీ చాలా ఎక్కువ ఉంది. అది అంగీకరించాల్సిన వాస్తవం. అంటే జనాల్ని మీ రచ్చబండానండి, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన టీవీ5 ఏబిఎన్లో కూర్చోవడం అండి, మీ మాటలు నిత్యం అనలైట్ చేస్తుండడం, దానివల్ల కానివ్వండి, మొత్తానికి అది చాలా ఉంది మీరు చేసింది. అంటే మామూలుగా వార్తలు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి తేడా ఏంటంటే, వార్త అంటే యాంకర్ ఏదో అక్కడ ఏదో జరిగింది అని చెప్తారు, 30 సెకండ్లు అయిపోతుంది. నేను దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా చేయటం చట్ట ప్రకారం కరెక్టా కాదా, ఇందులో జరిగిన తప్పేంటి అనేది నేను అంటే కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేలాగా, అంటే చట్టం గురించి అవగాహన లేని వారికి కూడా రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో పలానా అధికరణం ఈ రకంగా చెప్తుంది, ఇక్కడ ఇది ఈ రకంగా జరిగింది, ఇది రాజ్యాంగ ధిక్కరణ, ఈ రాజ్యాంగ ధిక్కరణ మీద ఈ రకంగా అప్పులు చేసినందువల్ల ఇది ఓకే పలానా ఆర్టికల్కి ఇది విభిన్నంగా జరిగింది, దీని మీద నేను ప్రధానికి ఒక లేఖ రాశాను, లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీని కలిశాను, ఇప్పుడు ఏదైతే కొట్టుపెట్టాడుతున్నారో ఈ అప్పులు ఇవన్నీ తేల్చలేదని ఇవన్నిటి మీద నేను చాలా కూలంకషంగా ఎన్నోసార్లు ప్రధాని గారికి, ఎఫ్ఎంకి, ఫైనాన్స్ సెక్రటరీకి వీళ్ళందరికీ కూడా నా లేఖల ద్వారా ఎప్పటికప్పుడు తెలియపరిచాను. సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ ఎదుర్కొని చాలా ట్రోలింగ్ అంటే మామూలు ట్రోలింగ్ కాదు అసలు. మరి ఇంకా అసలు బూతులను చాలా చిన్న పదం అది, చిన్న పదం. ఎంత ఎదుర్కొని మీరు ఫైట్ చేసుకుంటూ వచ్చారు, అన్ని సంవత్సరాల పాటు ఫైట్ చేసుకుంటూ వచ్చారు. కానీ నాకు ఒక్కటే స్టార్టింగ్ మిమ్మల్ని మీరు కలిస్తే అడగని అనుమానం ఒకటే, మీకు యూజువల్గా మీరు ఒక అజాతశత్రువు, మీకు అన్ని పార్టీల్లోనూ మొదటి నుంచి ఫ్రెండ్స్, ఇప్పటికీ వైసీపీలో కూడా ఉన్నారు. మీకు ఇప్పుడు వైసీపీతో మీకు తేడా రాకముందు పరిస్థితి చూసుకుంటే మీకు టీడీపీలో, వైసీపీలో, బీజేపీలో ఏ పార్టీలో చూసినా అందరూ ఉన్నారు, నేషనల్ లెవెల్లో ఉన్నారు, సినిమా రంగంలో ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. ఆల్మోస్ట్ మీకు అజాతశత్రువు తప్ప మీకు ఎవరితోటి లేదు. అలాంటి మీకు జగన్తో అసలు ఎందుకు గొడవ వచ్చిందన్నదే క్యూరియాసిటీ పాయింట్. అది ఎవరికి కూడా తెలియదు. నేను చెప్పా ఇంటర్వ్యూస్లో, అంటే పర్సనల్ పాయింట్ ఏదో ఉండాలి. పర్సనల్ అయితే లేదు, మరి ఎందుకు వచ్చిందో ఈగో హర్ట్ అవ్వడమో, ఆయన ఈగో హర్ట్ చేయడమో. హర్ట్ అయిన మాట వాస్తవమే, అందులో డౌట్ ఏమి. ఎక్కడ హర్ట్ అయింది? ఈగో హర్ట్ అయిన మాట వాస్తవమే. అదే ఎక్కడ ఈగో? కాకపోతే ఈ మేజర్ గ్యాప్కి కారణం ఈగో హర్ట్ అవ్వటం ఒకటే కారణం కాదు. అసలు ముందు ఈగో ఎక్కడ హర్ట్ అయింది? ఈగో అంటే అపాయింట్మెంట్ అడిగితే ఆయన ఇవ్వకపోవడం వల్ల అతని ఈగో ఎక్కడ హర్ట్ అయిందో నాకు తెలియదు, నా ఈగో హర్ట్ అయింది. అదే మీ ఈగో ఎక్కడ హర్ట్ అయిందో అని అడుగుతున్నారు. ఎక్కడ ఏదో జరిగి ఉండాలి. నా ఈగో హర్ట్ అవ్వటం అంటే, నేను ఫస్ట్ టైము నేను పార్లమెంటరీలో పార్లమెంట్ వన్ ఆఫ్ ది సంవాట్ వెరీ ఇంపార్టెంట్ కమిటీకి నేను అధ్యక్షుడిగా అవటం. అధ్యక్షుడు అయినప్పుడు
అతనికి కృతజ్ఞతలు చెప్దామని చెప్పి నేను సమయం అడగటం. అనివ్వలేదు. అలా పిఏ కన్ఫర్మ్ చేశాడు. పిఏ టైం ఇచ్చాడు. టైం ఇచ్చి నేను అతని ఇంటికి చేరుకునే సమయానికి ఒక 10 నిమిషాల ముందు వాళ్ళ పిఏ నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అన్నాడు. అంటే పోస్ట్పోన్డా క్యాన్సిల్డా? క్యాన్సిల్. సరే అయితే ఎందుకు? బిజీగా ఉన్నాడు. సరే నేను ఫోన్లో మాట్లాడతాను, అట్లీస్ట్ హ్యావింగ్ కమ్ ఆల్ ద వే, ఇప్పుడే ఫోన్లో అన్నా సరే థ్యాంక్స్ చెప్తాను. మరి అతని పార్టీ సభ్యుడిని నాకు పోస్ట్ ఇచ్చినందుకు మరి అతనికి థ్యాంక్స్ చెప్పాలి కదా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అంటే జరిగింది ఏంటంటే అతనికి సంబంధం లేకుండా నాకు వచ్చింది ఆ పోస్టు అని అతని ఫీలింగ్ అయి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సంబంధం ఉన్నా లేకపోయినా అదే పార్టీలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు నేను ఆ పార్టీ సభ్యుడినే కాకపోతే నాకు వచ్చి ఉండేది కాదు కదా. సో కృతజ్ఞతలు తెలియజేయటం నా బాధ్యతగా నేను వెళ్ళా. ఫోన్లో మాట్లాడమంటే కూడా 2 నిమిషాల్లో మళ్ళీ పిఏ ఫోన్ చేసి సరే ఫోన్లో మాట్లాడడానికి కూడా బిజీగా ఉన్నాడన్నా సరిపోయాడు. అది ఆయన తరఫున ఈ పిఏని విషయం అన్నాడని చెప్పాడు. అంటే ఏంటి అంటే మీకు పోస్ట్ రావడం ఇష్టం లేదా, లేకపోతే ఎవరికి? నాకు పోస్ట్ రావడం అతనికి ఇష్టం లేదని నేను అనుకున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం నేను చాలా తంటాలు పడ్డారు. దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది నాకు ఒక 20 రోజులు. అప్పుడు ఇతని కోసమే నేను ఫైట్ చేశాను. ఓకే, అపత్రదానం అనుకోండి, అది వేరే విషయం అప్పుడు. సో అటువంటి వ్యక్తి ఫోన్లో మాట్లాడతామని కూడా, ఆఫ్టర్ ఆల్ అతని ఫాదర్ నేను ఎంత క్లోజ్ అనేది ఇతనికి తెలుసు. సో అది చాలా ఎక్స్ట్రీమ్ అనిపించింది నాకు.